అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు వచ్చేసి మీకు ఒక చిన్న మోటార్ బ్లాగ్ చూపిద్దాం అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళాలని కన్ఫర్మ్ కాలేదు. నా ఒంటి మీద ఉన్న ఈ హెయిర్ అంతా వచ్చేసి ఒక చిన్న క్యాట్ మాట. మీకు ఆ వీడియో చేసి చూపిస్తానులే తర్వాత. అయితే ఈరోజు మాత్రం మిమ్మల్ని అయితే ఇక్కడ నుంచి గోదావరి అంటే మా ఎల్లో రివర్కి ఇక్కడ నుంచి బైక్ మీద ఎలాగెళ్తానో మా జర్నీ చూపిస్తాను. సో ఇదే అండి బైక్ వచ్చేసి ఇదే. సో ఓకే అండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇది వచ్చేసి ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు మనం గోదావరి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట ప్రయాణం. సో కొంచెం దూరం, ఇక్కడ నుంచి 1.5 hour జర్నీ ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కసారి అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ పెడతారు. సో ఏమన్నా తేడా అయితే మళ్ళీ పెట్రోల్ దొరకదు అక్కడ దగ్గరలో. అమ్మో పోలీసు దేవుడా, మనకి ఇదేంటి ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ దొరకవన్నమాట. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు పెట్రోల్ కొట్టించగలుగుతాం. ఇక్కడ ఉంటాయి పెట్రోల్ స్టేషను. ఎండ బీభత్సంగా ఉందండి, ఇది వేసుకున్నాను నేను. సో చూద్దాం రండి ఇంకా ఏమేమి కనిపిస్తాయో రేట్లో. అయితే ఇక్కడ పెట్రోల్ వచ్చేసి ఈ మధ్య ఇప్పుడు పెంచారు మరి రేటు. ఏంటంటే 1 year కాదు, అంత మన కరెన్సీ ప్రకారం 6 రూపాయలు పెరిగింది పెట్రోల్. ఎందుకు పెరిగిందో తెలియదు, సడన్గా పెరిగింది. నిన్న పెట్రోల్ కొట్టించాను. పెట్రోల్ కొట్టించి బయటికి వెళ్ళి వచ్చాను, అదే మీకు చూపించిన వీలాగు. ఈరోజు మళ్ళీ పెట్రోల్ కొట్టిస్తాకి వెళ్తామంటే అప్పుడు అంటే మాకు ఇక్కడ పెట్రోల్ ధర వచ్చేసి దీంట్లో చూపిస్తాడు అన్నమాట. ఏంటది ఏపీపీలో చూపిస్తాడు. సో మనం అక్కడికి వెళ్ళి ఎత్తుకో అక్కర్లేదు, అంటే ఎక్కడ చీపెస్ట్ ధర ఉందో ఏపీపీలో చూపిస్తాడు. సో మనం అక్కడికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటే సరిపోద్ది మామూలుగా అయితే. ఇదండి ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తున్నాం పెట్రోల్ కొట్టించడానికి. వెనకాల ఏంటాడు స్పీడ్ వచ్చేస్తాడు. మనం ఎప్పుడు కంగారు పడకూడదండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదండి పెట్రోల్ కొట్టించే ప్లేసు. ఆల్రెడీ వస్తాం. నికా గీతా షో జోవు జామాన్ హబా. అయితే మనం పెట్రోల్ కొట్టించకు వచ్చామన్నమాట. చూద్దారండి. ఓకే మనం పెట్రోల్ కొట్టకు వచ్చామన్నమాట. ఇది ఇప్పుడు పెట్రోల్ కొట్టిద్దాం రండి, చూద్దాం ఎంత పడుతుందో రేట్ వచ్చేసి. ఇది మాట ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ వచ్చి 95, 98 రెండు ఉంటాయి ఇక్కడ మామూలుగా అయితే. చూడండి 95, 98 రెండు ఉంటాయి. అదిగోండి ఇక్కడ 95, 98 రెండు ఉంటాయి అన్నమాట. 95, 92 వచ్చేసి నార్మల్ పెట్రోల్ అన్నమాట. 95 వచ్చేసి ఇది పవర్ పెట్రోల్ అన్నమాట. సో మనం ఇప్పుడు దీంట్లో పవర్ పెట్రోల్ పెట్టిద్దాం, ఎందుకంటే తేడా ఉంటుందండి, కొంత తేడా ఉంటుంది ఎంత లేదన్నా. సో మనం ఖచ్చితంగా పవర్ పెట్రోల్ కొట్టించాలి. దాదేమా బూసి దాదేమా అదే షంగ్జీలిమియా బూహే తన నేను ఫోన్ మాట్లాడుతానేమో అనుకుంటుంది. 95 ఇప్పుడు కొడుతుంది, చూద్దాం. మేష్ ఇప్పుడైతే కొడుతుంది అన్నమాట పెట్రోల్. ఇదిగోండి 95 మంది. ఎంత అవుతుందో చూద్దారండి. ఇది వచ్చేసి ఇదిగోండి 34, 35 years, 40 years, 45 years. అయ్య బాబోయ్ 50, 59, 67, 66, 76, 79, 80. ఓరి నాయన 100 ఏళ్ళు పడుతుంది. ఇది 100 అయిపోయింది. ఇంకా వెళ్తానే ఉంది. 105 అంటే 106 ఏళ్ళు అన్నమాట. మనం ఇప్పుడు వెళ్ళి 106 ఏళ్ళు అక్కడ పే చేసుకోవాలి. చూపిస్తాను చూడండి, ఇక్కడ వీచాట్ ద్వారా పే చేస్తాం అన్నమాట. యాక్చువల్లీ లెట్స్ సీ.这个怎么用？浮花不是。不是，他们都穷的我不知道，应该没钱了吧？哦，对不起，这
充钱吧，应该是。上次不就充钱了吗？完了，已经 finish 了。很多现在都大概107，是不是上次110多。？110块吧，放不多。这么付 ？OK。十斤吧。ఓకే మనకు ఇప్పుడు ఇంత పడిందండి. ఇదో గిఫ్ట్ మనకి. ఇది వచ్చేది బయట వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు మన బైక్ని వెళ్ళనిస్తారు, లేదంటే వెళ్ళనివ్వరు. దేవుడు ఎంత ఖర్చు అయిందో చూడండి. 103 103 అయింది మాట మొత్తానికి ఖర్చు వచ్చేసి. అది వచ్చేసి స్టార్ట్ అవుతున్నామండి ఇక్కడ నుంచి. మనకి ఇక్కడ ఎవడన్నా పెట్రోల్ కొట్టించుకోవాలంటే పక్కా మన ఐడి కార్డు చూపించి కొట్టించుకోవాలి. ఇక్కడ బయట వాళ్ళు వస్తే కొట్టరు. అంటే కార్కి అయితే ఓకే, బైక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఐడి కార్డు ఉండాలి మనకి, లేదంటే కొట్టించమాట పెట్రోల్. మనం ఇప్పుడు ఐడి కార్డు చూపించాం ఆల్రెడీ, పెట్రోలు కొట్టించేసాం. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఎల్లో రివర్ మాట. ఇప్పుడు ఆ ఎల్లో రివర్కి వెళ్ళడానికి వెళ్తున్నాం. చూద్దారండి ఏమేమి ఉంటాయో ఆన్ ద వే. ప్రస్తుతానికి వెళ్తున్నాం, చూద్దాం రండి. మీకైతే చూపిస్తానండి. రూట్ అయితే చాలా బాగుంటుంది. ఎల్లో రివర్కి వెళ్ళే రూటు నిజంగా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ రూట్లో వెళ్ళడానికి ఏంటంటే బైకర్స్ ఎక్కువ వెళ్తారు. నేను ఇప్పుడు ఈ టైంని ఎందుకు ఎంచుకున్నానంటే ఈ టైంలో అవన్నీ తక్కువ ఉంటాయి, ఏంటి వెహికల్స్ అన్నీ తక్కువ ఉంటాయి. సో మనం ఏం చేసినా ప్రాబ్లం ఉండదు. కానీ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయనుకో, ఓకే అండి. అయితే మనం ఇప్పుడు వచ్చేసి ఇది హైవే కాదండి, ఇక్కడ గౌజా అంటారన్నమాట. గౌసు అంటే హైవే అన్నమాట, గౌజా అంటే అవుట్ సైడ్ రోడ్ అని అర్థం అన్నమాట. కానీ ఏంటంటే ఇది వచ్చేసి బైకులు వెళ్ళడానికి, అది వచ్చేసి ఏంటంటే కార్లు వెళ్ళడానికి. మ్యాక్సిమం బైకులు అక్కడికి అలౌడ్ కాదు, కానీ నార్మల్గా అయితే నడిపేస్తారు బైక్స్ అన్నీ ఇక్కడ. 没事，我在这个逛逛那里，没事。我这个逛逛让他们看看那里，没事。అయితే ఇక్కడ ఏంటంటే అవతలపు నుంచే బయట నుంచే బైక్స్ వెళ్ళకూడదు. కానీ మ్యాక్సిమం వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు, కానీ మామూలు రూల్ ప్రకారం అయితే వెళ్ళకూడదు. ఏమన్నా పోలీసు ఉంటే మాత్రం ఖచ్చితంగా పట్టేసుకుంటాడు. సో మనం లోపల వెళ్తాం మంచిది మనకి. చూసారా, ఇది వచ్చేసి గౌజా మాట. గౌజా అంటే అవుటర్ రింగ్ రోడ్ మాట. ఇది ఈ రోడ్లు ఏంటంటే మ్యాక్సిమం దేనికోసం ట్రాన్స్పోర్టేషన్ వాడతారంటే ఇవి వెహికల్స్, పెద్ద వెహికల్స్ ఉంటాయి చూడండి, ట్రక్కులు, లారీలు, అలాంటివి వెళ్ళడానికి మాత్రం వాడతాం అన్నమాట ఈ రోడ్డు. అయితే గౌసు అని ఉన్నారు చూడండి, అది వచ్చేసి హైవే మాట. అయితే ఆ గౌసు ఏంటంటే ఇది మనకి కన్వీనియన్సీ, అంటే కార్లు ఇలాంటివి వాడతారు, ఎక్కువ వెళ్తారు అన్నమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళ ఉద్దేశంలో యాక్సిడెంట్లు అనేవి బాగా తగ్గుతాయని. యాక్చువల్లీ బాగానే ఉంది, బండి వెళ్ళడానికి బాగానే ఉందండి రోడ్డు. ఇది బండి వెళ్ళడానికి, అదేమో కార్లు వెళ్ళడానికి. యాక్చువల్లీ బాగానే ఉంది రోడ్డు. ఈ తోటలు కూడా ఉన్నాయి ఇక్కడ కూడా. అయితే ఇదండి మొత్తానికి. ఇంకా ఇలాగా మనం ఇంకా ఇప్పటికి అరగంట జర్నీ అయిందండి. ఇంకొక గంట ఉంది జర్నీ ఇంకా. సో మెల్లగా వెళ్తున్నాను. ఇంకా మధ్యలో యాక్చువల్లీ నేను ఆన్ చేస్తాను అనుకున్నాను గోప్రో, కానీ ఇందాడే తెలిసింది అది అమ్మ గోప్రోని ఆన్ చేయడం మర్చిపోయానని చెప్పేసి. మంచి వ్యూస్ అన్నీ మిస్ అయ్యారండి. నిజంగా చూపిద్దామని చెప్పేసి చాలా ట్రై చేశాను, చాలా చూపిద్దామని. కాకపోతే వెళ్ళేటప్పుడు కుదిరితే ఒకవేళ చూస్తాను, చూద్దాంలేండి. ఖచ్చితంగా దొరికేటట్టు చూద్దాం. కంద లూదంగా పుచ్చుతా వాడు చూడండి, గ్రీన్ సిగ్నల్ అనేది వచ్చేస్తున్నాడు మీదకే, దరిద్రుడు. ఇలాగ ఉంటారండి బాబు, ఫుల్ విత్ ఈడియట్స్ అంటారు చూడండి రోడ్డు, ఇలాంటి వాళ్ళే. అయితే ఇదండి, ఇదో బ్రిడ్జ్ ఒకటి వచ్చిందండి మధ్యలో చూసుకుంటూ వెళ్తుంటే. కానీ వ్యూ అయితే బాగానే ఉంది. ఒకసారి అయితే ఆపు చూద్దాం, ఇలా ఎట్టుందో ఒకసారి చూద్దామండి. ఇక్కడ అందరూ ఏంటంటే ఏదో ఫిషింగ్ లాగా పడుతున్నారు. 1 minute. Kay tinggi horma is tinggi horma మా పై ఇది యాక్చువల్లీ కైచ్. అదండి ఇక్కడే చూడండి మొత్తం
ఇది మన గోదావరి టైప్లోనే. అది యాక్చువల్లీ ఈ ఎల్లో రివర్ వచ్చేది మన గోదావరిలానే ఉంటుంది. సో నేను గోదావరి అంటాను. ఇక్కడికి వచ్చి అందరూ చేపలు పట్టుకునే వాళ్ళు చాలామందిగా చల్లగా వచ్చి ఇక్కడ కూర్చుని హ్యాపీగా వెళ్ళొచ్చు. యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ ఇదిగో మన బండి. లేవా 确定你那个开着吗？ ఖాయలాయా సంజయ్ ఖాయలా 有一个红灯是开了是吧？ 对对没有红灯的话没有开了。来吧， 你就说要给你拍闪付呗。没事来吧。我应该把这个包放你家，你拿个头盔的，那跑那么快，如果倒了，我这不会的不会的，上来来吧。然后坐着我感觉好不舒服呀。哦，你可以看看哪一样你舒服，你可以坐哪样。往后一点，但是可能这个太长了，你如好果往后这够不着。好好来吧来吧。我往前。 తనకు పాపం కూర్చోడానికి ఇబ్బందిగా ఉందన్నమాట. తన స్పోర్ట్స్ కదా, స్పోర్ట్స్ బైక్ కదా, కొంచెం తనకి ఎప్పుడు కూర్చోలేదంట స్పోర్ట్స్ బైక్ మీద. సో కూర్చుంటుంటే పాపం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అంటే మీదకి వచ్చి పడిపోతున్నాను నేను నీ మీదకి అది ఇది అంటుంది పాపం. చూద్దారండి, ఇప్పుడే స్టార్ట్ అయిందిగా జర్నీ. ఇంకా మా ఇప్పటికి 45 మినిట్స్ అయిందండి జర్నీ. 45 మినిట్స్ జర్నీ అయితే అయిపోయింది. ఇంకొక 40 మినిట్స్లో అలాగే మనం వెళ్ళిపోతాం అక్కడికి. యాక్చువల్లీ ఇక్కడ చాలా పెద్ద వెహికల్స్ వెళ్తున్నాయి. చూడండి పెద్దవి ట్రాన్స్పోర్టింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈ రూట్లోంచి. నార్మల్గా వీళ్ళు వచ్చేసి ఈ రూట్లో వెళ్ళరన్నమాట. వీళ్ళ కార్లు వాళ్ళు ఉన్న వాళ్ళు వచ్చేసి ఈ రూట్లో వెళ్ళరు. ఎందుకంటే ఈ రూట్లో వెళ్తాం పెద్ద సేఫ్టీ కాదని వీళ్ళ ఉద్దేశం. ఏంటంటే పెద్ద ట్రక్కులు అలాంటివి మాత్రమే అటు నుంచి వెళ్తాయి. మిగతావన్నీ ఏంటంటే కింద నుంచి అన్నమాట. అది అక్కడ నుంచి గౌసు అన్నది చూడండి, ఆ హైవే నుంచి వెళ్తాయి. ఇది గౌజా, ఇది హైవే కాదండి. గౌజా రెండు డిఫరెంట్ మాట. అయితే పైన ఫ్లైఓవర్ ఉంది చూడండి, అది వచ్చేసి ట్రైన్ అనుకుంటా. నాకు తెలిసినందుకు ట్రైనే. ఆ ట్రైన్ కాదండి, అది జస్ట్ ఫ్లైఓవర్. అది ఫ్లైఓవరు. కానీ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే చైనాలో ఎక్కడ పడితే అక్కడ ఫ్లైఓవర్లు ఉంటాయండి. మామూలుగా కాదు, ఎక్కడ పడితే అక్కడ ఫ్లైఓవర్లు ఉంటాయి. మీరు చూస్తున్న ఎదురుగున్న ఫ్లైఓవర్లు ఒకదాని మీద చాలా ఉంటాయి అన్నమాట. ఇదండి మనం ఇప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. అదిగో పక్కన పైన ఉన్న బోర్డు చూడండి. ఆ బోర్డులో కింద ఉన్నది ఇంగ్లీష్ కాదండి, అది పిన్యిన్ అన్నమాట. అంటే వాళ్ళ లాంగ్వేజ్లోని లిహువాన్ అంటే చూడండి. ఆ లిహువాన్ రోడ్లో మనం వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం ఆ లిహువాన్ రోడ్డుకి వెళ్దాం తిరుగుతున్నాం మనం. ఇప్పుడు లెఫ్ట్ తిరగాలి. 现在可以说话吗？可以说话没问题。说我爸妈这边树很多。哦。去黄河那个路上有很多，我跟你说那个小动物。啊。像前几个月有的，你一直没有时间，那小动物可以抓的。哦，是吗？很多树林。哦，没问题，可以去吧，可以看看。我们开车去呗，下一次，好吧？在摩托车好一点，那边是吗？不好吗？那边有的路小吧。అయితే కొన్ని చోట్ల వచ్చేసి ఇవి ఓపెన్ చేసి పెడతారంట. ఇవో స్పెషల్ ఐటమ్స్. ఆడికి వెళ్ళాలంటే మనం ఇది డ్రైవ్ చేసుకుంటా, కార్ట్ కన్నా బైకే బెటర్ అంట చెప్తుంది డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం. సరే చూద్దాం రండి ఎంతవరకు డ్రైవ్ చేద్దాక వెళ్తాం కదా మనకి. ఇప్పుడు మనం ఎల్లో రివర్కి వెళ్ళే రూట్లోకి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే ఎల్లో రివర్కి వెళ్తాం. సో చూసుకొని వెళ్తారండి. ఆడు చూడండి, ఆడ వచ్చేది రాంగ్ రూట్. నోట్లో సొట్టెట్టుకుని నెట్టొస్తున్నాడు. ఇక బయలు అక్కడ పళ్ళు గిల్లు అమ్ముతూ ఉంటారు. అక్కడ లోపలికి వెళ్ళే వరకు ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి యాక్చువల్లీ. అంటే ఆ రూట్లో ఏం అమ్మకూడదు అన్నమాట. సో స్టార్టింగ్లో ఇక్కడ అమ్ముతూ ఉంటారు చూడండి. ఒకసారి ఇక్కడ రకరకాలు. నీ యో సంచి యో దొంగసిమా 不是壳东西有没有？你可以看看，没了吗？అదే ఏమైనా తింటా అడుగుతున్నాడా అని అడుగుతున్నాను అనమాట. తన పాపం నాతో వచ్చింది కదా. ఇదండి ఇప్పుడు ఎల్లో రివర్ స్టార్టింగ్ రోడ్డు మాట. ఇది అసలు ఎలా ఉంటుందంటే రోడ్డు వచ్చేసి సూపర్ మాట. ఇదివరకు నేను ఒకసారి కార్లో చేస్తుంటే, నేను ఈ రోడ్డు గురించి కార్లో చేశాను మీకు చూపించనీకి. కాకపోతే ఇప్పుడు బైక్ మీద ఫస్ట్ టైం చేస్తున్నాను. చూద్దరండి ఎలా ఉందో మీరే చూడండి ఒకసారి. రోడ్డు చల్లగా, అంటే గాలి చల్లగా తగులుతుంది. ఇంత వేడిలో కూడా చల్లటి గాలి తగులుతుంది. యాక్చువల్లీ మీకేమనిపించిందో కత్తి చెప్పండి నాకు కామెంట్స్లో. ఇప్పుడు సీనరీ అంతా అదే ఎలా ఉందో చూసారా, మీరే చూడండి ఒకసారి. సీనరీ మొత్తం మామూలుగా లేదు కదా.
అందంగా ఉంటుంది ఇక్కడ. ఈ రోడ్లో మాత్రం ఏంటంటే వాళ్ళు న్యాచురల్గా కనిపించాలని చెప్పేసి స్ట్రీట్ లైట్లు కూడా పెట్టలేదండి. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఏరియాకి మాత్రం చాలా న్యాచురల్గా ఉండాలి, ఇది లోపలికి వెళ్ళే వాళ్ళకి అది ఇది అని చెప్పేసి స్ట్రీట్ లైట్లు కూడా పెట్టలేదు. మీరే చూడండి, నైట్ టైం ఇటు నుంచి డ్రైవ్ చేయాలంటే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ఒక్క స్ట్రీట్ లైట్ ఉండదు, మన లైట్లు తప్ప ఇంకేం ఆప్షన్ ఉండదు ఇక్కడ. పైగా వెళ్ళే వాళ్ళు కూడా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్పీడ్ లిమిటేషన్ అనే చోట ఉంది కానీ ఎవరో పట్టించుకోడు. కారణం ఏంటంటే ఇక్కడ కెమెరాలు అనేవి 3-4 చోట్ల తప్ప ఎక్కడా లేదు. సో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళడం మంచిది ఈ ఏరియాలోకి వస్తే. ఇప్పుడు వాళ్ళు వెళ్ళే రూట్ ఏంటంటే పీతల చేపలు పట్టుకునే రూట్ అది. సో మనం ఆడికి వెళ్తలేదు, మనం డైరెక్ట్గా గోదావరి దగ్గరికి వెళ్దాం. ఒకసారి చూపిస్తాను మీకు కూడా. చూడండి, ఇక్కడ కార్ పార్కింగ్లు ఉన్నాయి, ఏదో మరి ఇవో ఉన్నాయి ఇక్కడ. ఏదో రెస్టారెంట్లు ఓపెన్ చేశారు లోపల. కానీ రోడ్ అయితే మాత్రం ఎంత ప్రశాంతం అంటే మీరు అలా ఒక్క చేత్తో అలా నడిపేసుకుంటూ వెళ్ళొచ్చు మాట. నిజంగా అంత బాగున్నాయి రోడ్లు వచ్చేసి. మీరే చూడండి ఒకసారి రోడ్డు ఎలా ఉన్నాయి చూసారా. ఇక్కడ కెమెరా ఉందండి, ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి మనం. అయితే వేరే చోట్ల వచ్చేసి స్పీడ్ లిమిట్లు అంతేం ఉండవు. ఇక్కడ ఫాజల్ ఫామ్ అంట, ఇక్కడ ఏదో ఉంది, అది మనం వెళ్దాం రండి, వచ్చేటప్పుడు వెళ్దాం ఆ ఫామ్కి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎదరికెళ్ళి మన గోదావరిని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఎందుకంటే ఈ ఏరియా నుంచి గోదావరి కనిపించదు, ఆ ఏరియా నుంచి మాత్రమే కనిపిస్తుంది. సో మనం కంపల్సరీగా ఆ ఏరియాకి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఒక ప్లేస్ కనిపించింది, చూడడానికి భలే ఉంది, అందుగురించి ఆపాను. ఇది మేము వెళ్తున్న రూట్ వచ్చేసి చిగజావు షమ్మింగ్సా చిగలు గొంగ్లు ఏదో గొంగ్లు అంటే ఏదో అంటుంది, అది ఏదో చెప్తుంది. అయితే ఇదిగోండి ఈ రూట్లో అయితే భలే ఉంది, యాక్చువల్లీ చూడడానికి సూపర్ ఉంది, అందుగురించి ఆపాను మీకు చూపిద్దామని చెప్పేసి. ఇక్కడ గడ్డి ఏదో ఉంది తప్ప ఏం లేదు. కాబట్టి జనాలు ఎక్కువ మంది లేరు. ఇదివరకు ఇక్కడ గేమ్స్ ఉండేమాట, ఇప్పుడు ఎవరో గేమ్సే ఉండట్లేదు. ఇదిగోండి ఇవి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి గేమ్స్ను. ద్రాక్షది ఇక్కడ పైన ఇలాగా పొదల్లా ఉండేమాట ఇదివరకు, కానీ ఇప్పుడైతే ఏం లేవు ఇక్కడ ప్రస్తుతానికి. మొత్తం చూడడానికి అంతా నార్మల్గా ఉంది. చూడండి ఇదిగోండి ఇంకా పిచ్చి అన్నీ వచ్చాయి, మరి ఇవి ద్రాక్షయో కాదో నాకు తెలీదు. ఇలా ఉండేమాట మొత్తం ఇక్కడ పొలాల్లో ఉండేవి, ఉంటే మనకు కావాల్సినవి తీసుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట, అలా ఉండేమాట. ఇవి చూసుకోండి, వీళ్ళ అమ్మాయిలు అయితే ఒకటే ఎప్పుడు అర్థం చూసుకోవడం తప్ప ఏముండదు వీళ్ళకి. అయితే ఇదండి, అయితే ఇక్కడ మీకు సరదా చూపిద్దామని ఆగాను. బౌహా జాంగ్షియాంగ్ గోంగ్ అంట దాని పేరు ఏంటో, అది ఆగమాట. దీనికి ఆకలిస్తుంది లేదు అడుగుదాం. నీ ఓబువా ఓకే, అది తినేసాను అంటుంది, ఇంకేం అంటలేదు. ఇంకా మనం ఏం చేయలేం. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దామండి ఎలా ఉందో. నా ఓమన్ చూలి మేమా నీకైతే తాబా, ఇది హోంకా తాబా అంటారంట దీన్ని వచ్చేసి. అయ్యో హోంకా తాబా షాయిసా అది ఒక గట్టు మాట, మన గోదావరి గట్టులాగా ఇలా హొంకా గట్టు మాట. అది వాటర్ని దశ్వే బునంగ్ లాయి తంగ్ దశ గో, అది వాటర్ కింద ఉంటాయంటే పైన ఇది ఉంటుంది. ఓకే దాన్ని తాబా అంటారంట, దాన్ని తాబా ఏంటో తాబా. రండి ఇప్పుడు మనం ఈ తాబాని చూద్దాం వస్తానికి. ఎక్కమ్మా ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దారండి. లోపల బైక్ వెళ్తుందో లేదో తెలీదు, కానీ చూడడానికి అయితే బాగుంది ప్లేస్, మీకు చూపిద్దామని చెప్పేసి ఆగాను. ఇదిగోండి ఇలా వెళ్ళాలి లోపలికి. ఏమైనా ఉందండి, మీరే చూడండి ఒకసారి. మీరు ఎక్స్పెక్ట్ చేయండి, ఇదివరకు ఇక్కడ అన్నీ ఇవి ఉండేమాట, ఏంటది గ్రేప్స్ ఇవన్నీ ఆలాడుతూ ఉండేమాట, మనకు కావాల్సింది తీసుకుని వచ్చి ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అలా ఉండేది, ఇప్పుడేమో ఇలా అయిపోయింది. జనాలే లేకుండా పోయారు పాపం, ఎవడో పోకున్నాడు పాపం, డిస్టర్బ్ చేయడం ఎందుకు. తోటలు మాట ఇక్కడ ఇవన్నీ తోటలు, ఏం లేవు ప్రస్తుతానికి. కానీ బాగుంది కదండి చూడడానికి మాత్రం. చూచూరుదల్లుమా అది నావియారు గొనలబా అదో నాకు తెలీదు. ఇలా ఉండే మాట మొత్తం ఇక్కడ పొలాల్లో ఉండేవి, ఉంటే మనకు కావాల్సినవి తీసుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట, అలా ఉండేమాట. ఇవి చూసుకోండి, వీళ్ళ అమ్మాయిలు అయితే ఒకటే ఎప్పుడు అర్థం చూసుకోవడం తప్ప ఏముండదు వీళ్ళకి. అయితే ఇదండి, అయితే ఇక్కడ మీకు సరదా చూపిద్దామని ఆగాను. బౌహా జాంగ్షియాంగ్ గోంగ్ అంట దాని పేరు ఏంటో, అది ఆగమాట.
దీనికి ఆకలిస్తుంది లేదు అడుగుదాం. నీ ఓబువా ఓకే, అది తినేసాను అంటుంది, ఇంకేం అంటలేదు. ఇంకా మనం ఏం చేయలేం. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దామండి ఎలా ఉందో. నా ఉమెన్ చూలి మేమ నీకైతాయి 这叫黄河大坝。 తాబా, ఇది హోంకా తాబా అంటారంట దీన్ని వచ్చేసి. అయ్యో హోంకా తాబా, తాబా షాయిసా 大坝三峡大坝， షా 有很多水拦住水的地方， ఓ 应该挡住水。 అది ఒక గట్టు మాట, మన గోదావరి గట్టులాగా ఇలా హొంకా గట్టు మాట. అది వాటర్ని ద శ్వే బునంగ్ లాయి తంగ్ దశ బుష గో, 在下面， అది వాటర్ కింద ఉంటాయంటే పైన ఇది ఉంటుంది. 武汉那个三峡，中国最高的那个， ఓకే ఓకే ఓకే, 去的那地方也是大坝。 దాన్ని తాబా అంటారంట. దాన్ని తాబా ఏంటో తాబా. రండి ఇప్పుడు మనం ఈ తాబాని చూద్దాం వస్తానికి. ఎక్కమ్మా ఎక్, ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దామండి. లోపల బైక్ వెళ్తుందో లేదో తెలీదు, కానీ చూడడానికి అయితే బాగుంది ప్లేస్, మీకు చూపిద్దామని చెప్పేసి ఆగాను. ఇదిగోండి ఇలా వెళ్ళాలి లోపలికి. బా ఏమైనా ఉందండి, మీరే చూడండి ఒకసారి. మీరు ఎక్స్పెక్ట్ చేయండి, ఇదివరకు ఇక్కడ అన్నీ ఇవి ఉండేమాట. ఏంటది బా గ్రేప్స్ ఇవన్నీ ఆలాడుతూ ఉండేమాట. మనకు కావాల్సింది తీసుకుని వచ్చి ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అలా ఉండేది, ఇప్పుడేమో అలా అయిపోయింది. జనాలే లేకుండా పోయారు పాపం. ఎవడో పోడుకున్నాడు పాపం, డిస్టర్బ్ చేయడం ఎందుకు. తోటలు మాట ఇక్కడ అన్నీ, ఇవన్నీ తోటలు, ఏం లేవు బస్తానికి. కానీ బాగుంది కదండి చూడడానికి మాత్రం. చూచూరుదల్లుమా 这应该也可以去做的。 అది నావియారు గొనలబా, అది ఆ రోడ్డు ఆపేస్తుంది అక్కడ. మా ఇంటి నుంచి వెళ్దామండి బయటికి. చాలా రోడ్లన్నీ మూసాడు మాట ఇక్కడ, వెళ్ళడానికి ఏం లేవు. ఎవరిని వచ్చి ఇలా పిక్నిక్ స్పాట్లు పెట్టుకోవడం తప్ప ఇంకేం లేదు అక్కడ. అబ్బా ఇప్పుడు మళ్ళీ మన గోదావరి ప్రయాణం మొదలయ్యిందండోయ్. రూట్ మాట ఇది, లోపలికి వెళ్ళడానికి రూటు. అయితే కార్లు లాస్ట్ టైము నేను ఇక్కడ వచ్చినప్పుడు కార్ని అయితే లోపలికి అలౌ చేయనివ్వలేదు. లోపల ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి ఒక రూల్ పెట్టారు. సో ఇప్పుడు మన బైక్ని అలౌ చేస్తాడా లేదా అనేది $100 క్వశ్చన్. చూద్దారండి ఏమి ఎలా చేస్తాడు ఏంటో. సిగ్నల్ మాత్రం చాలా జాగ్రత్త ఫాలో అవ్వాలంటే ఇక్కడ అనవసరంగా మనకి పాయింట్లు కట్ అవుతూ ఉంటాయి. ఇదిగోండి ఇది గోదావరి ఆనకట్టలాగా మనకి ఇక్కడ. వెళ్దారండి చూపిస్తాను. ఇది ఇంకా గ్రీన్ లైట్లోనే ఉంది, అదే రెడ్ లైట్లోనే ఉంది. చాలామంది వస్తారండి ఇక్కడికి రైడర్స్, వచ్చి సరదాగా చూసి వెళ్తూ ఉంటారు. సో మనం కూడా వెళ్దాం. అసలు యాక్చువల్లీ మీకు చూపించాల్సింది ఇది కాదు, ఎదరికి వెళ్దాం ఫస్ట్. అంటే ఎదరికి వెళ్తే మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వద్దాం. ఇది చూపించిందో అప్పుడు మీకు వెనక్కి వస్తాను. మనం వెళ్ళాల్సిన రూట్ ఇది మాట. రండి వెళ్ళరా బాబు, మెల్లగా వెళ్తున్నాడు. ఓకే ఓకే 1 minute, let them to see the place here. 那时候去过的， అదే అయితే మనకి ఎదురుగుండా కనబడుతుంది వచ్చేసి ఆనకట్ట మాట. ఇక్కడ ఇదే పెద్ద ఆనకట్ట. ఇది ఏంటంటే ఇది పాయ అంటారు చూడండి. ఇదేదో అదే మన గోదావరిలో ఒక పాయ ఎలా వచ్చింది అలా వెళ్ళింది అంటారు చూడండి పాయ, అలాగే ఇది ఒక పాయ మాట. అయితే దీనికి సంబంధించిన ఈ ఆనకట్ట. ఇప్పుడు దీని మించి మనం అవతలకి వెళ్ళాలి. బైక్ని ఎలా చేస్తాడు అనుకుంటా, చూద్దాం రండి. ఇక్కడైతే చేపలు పట్టే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు బీభత్సంగానే. సో మంది చూ జీబీఆర్ బా జీబీఆర్ కాంకా ఇంకా ద మోటోచా నంచు బా 去问一下，你上次开车了吗？不是， ఖైచా బు నంచు ఇంకా మోటోచా నంచుదా కాక బా. 这不就是人家里面的人他可以开车进去吗？不是，问一下还是要 సరే అండి మనం అయితే ఇల్లు అడుగుదాం రండి, వెళ్ళనిస్తే మనకి మంచిదే. అదండి ఇప్పుడు మనం మొదలెట్టేసాం. మన గోదావరి ఆనకట్ట దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ మీకు చూపిస్తాను చూడండి. ఇది గోదావరి ఆనకట్ట మాట మొత్తం. అది గోదావరి అనేస్తున్నాను అంత మాట. ఎల్లో రివర్ ఆనకట్ట. ఇప్పుడు మనం ఆడికి వెళ్దాం రండి, చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ.
మనల్ని వెళ్ళనిస్తాడో లేదో అదొకటి పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళని తప్ప బయట ఉన్న వాళ్ళు వెళ్ళరు. అడుగు చూడి అది తిప్పేస్తాడు వెనక్కి. ఇప్పుడు నన్ను వెళ్ళలేవలేదంటే అన్ని అబ్బా దరిద్రుడు. ఇదిగోండి ఇప్పుడు మన ఆనకట్ట మీద ఉన్నమాట. ఇది ఆనకట్ట మించి వ్యూ. ఇది సూపర్ అసలు. అంటే మీకు అబ్బా బాడీ కెమెరా పైకి కనిపించదు కదా. ఇదిగోండి చూడండి ఒకసారి కెమెరాస్. అదిగోండి అందరూ ఇక్కడ ఫిషింగ్ పట్టుకునే వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. ఓకే మనం ఇప్పుడు స్ట్రైట్ వెళ్దాం. గేట్ ఎత్తేసాడు. నంచు సంజయ్ అది ఇప్పుడు గేట్లు ఎత్తేసాడండి. మనం లోపలికి వెళ్ళిపోవచ్చు, మన ప్రాబ్లం ఏం లేదు. అబ్బా ఇదివరకు వచ్చినప్పుడు కారులో వెళ్ళకపోయామండి. ఇది మాట మనం వెళ్ళాల్సిన రూటు. అయితే స్మూత్గా బాగుంటుంది, రోడ్ బాగుంటుంది. జనాలు ఎక్కువ మంది ఉన్నారు. ఏంటి లెక్క ఎంతమంది ఉన్నారు అలా? మనం మొత్తం చేసినట్టు ఇవ్వండి. అది ఆ మామూలుగా ఉండదు మనతో పాటు. అది చూసారా ఇక చిన్న చిన్న పిల్ల ఏర్లు అవన్నీ చిన్న చిన్న పిల్ల ఏర్లు అన్నమాట. ఇంకా యువతలేపు వచ్చేస్తే ఇవో చిన్న చిన్న పల్లెటూర్లు కూడా ఉన్నాయి లోపల. ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని తప్ప ఇంటర్నేషనల్ అంటే లోకల్ అంటే ఇంటర్నేషనల్ అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి ఇదివరకు ఒక రూల్ పెట్టారన్నమాట. ఈ లోపలికి ఎవరన్నా బైక్ వేసుకు రావాలంటే ఆ లోపల శౌచు అంటే లోపల అపార్ట్మెంట్ ఉండాలి, లేదంటే రావడం మంచి పని అయిందండో. ఎక్కడి నుంచి మొత్తం ఆపేసాడు కార్లను లోపలికి వెళ్ళడం అన్నమాట. మొత్తానికి కార్లు నో ఎంట్రీ, ఓన్లీ బైకులు మాత్రం ఎంట్రీ ఇక్కడి నుంచి. సో మనం మెల్లగా బైకులు వేసుకెళ్దాం. అబ్బా సాయిరామ్ మంచిగా అయింది, మంచి పని రండి. అది మాట. అయితే అక్కడితో కార్లు ఆపేసి ఇక లోపల ఉన్నాయి చూడండి కార్లు. వీళ్ళు వచ్చేసి వీళ్ళ లోకల్ లీడర్స్ కానీ ఇలాంటి వాళ్ళు తప్ప లోపలికి రాలేరన్నమాట ఆ లోకల్ కార్లలో. మనం అయితే వచ్చేసాం మొత్తానికి. హైలైట్ అది అక్కడి నుంచి బండి కూడా వెళ్ళదన్నమాట. సో మనం ఎక్కడన్నా బండి పార్కింగ్ చూసుకోవాలి. ఇది ఇనుకుడు బావులు అంటారు చూడండి, ఆ టైప్లో మాట. ఇవి ఇనుకుడు బావులు అంటారు చూడండి. వర్షం కురిసినప్పుడు వరదలు రాకుండా ఆపుతారు అది. ఇవి ఓకే. అది లోపలికి వెళ్ళవడం కాదు. సో మనం కింద ఆపేద్దాం, ఎక్కడో చోటన కింద ఆపి వెళ్దానండి. బాబోయ్ ఏంటి మొత్తం అన్నీ ఆడబడితే ఆడ గేట్లు పెట్టేశాడు. ఇదివరకు ఇన్నేం లేవండి. మీరు నా పాత వీడియో చూడండి మీకే తెలుస్తుంది. అసలు ఏం లేవు ఇదివరకు. ఇప్పుడు యాడ్ నుంచి వచ్చేసే అర్థమవుతలేదు ఇవన్నీ. దో గొనలా ఓ నా ఉమెన్తో ఫంక్షన్ ఆపారు బా. అచ్చా మనం అయితే బండి పైన పెడదాంలేండి. ఇక్కడ అంతా మూసాడు. ఇదివరకు ఏం లేవండి. పాత వీడియోలు ఉంటే మీరే చూడండి ఒకసారి. అస్సలు లేవు ఏమి. అప్పుడు బెనాలి మీద కూడా వచ్చినట్టున్నాను ఒకసారి, గుర్తులేదు. ఇంకా తప్పదండి, పైన పెట్టాలి ఆడన్నా. ఇంకా ఏ బాధ లేదు. ఈ నడుదా నీ నంగ్ ఫంగ్ నా నచ్చో నాలి猜在这个湖面可以吧？可以，你打上去。好，刚才就电一个那叫了嘛，它是好在这里吧。等一下，在这个湖面吧，在那个车湖面。ఇక్కడ ఆపేసి పైకి నడుచుకుంటూ వెళ్ళాలంట మనం. చూద్దాం రండి. ఓకే మొత్తానికి ఆపాం. అయ్య బాబోయ్ ఇప్పటి నుంచి నడక మొదలెట్టాలి. చూద్దారండి. అయితే మొత్తానికి నేనైతే ఇక్కడ ఆపేసానండి నా బైకు. నా ఈ ఎలక్ట్రిక్ బైక్ వెనకాల పెట్టాను. లాక్ చేసాను లేదో చూసుకుందాం. మళ్ళీ ఎందుకు వచ్చింది, లాక్లోనే ఉంది. సో పైకి వెళ్దాం రండి. వేడి వచ్చేస్తుంది హెల్మెట్ లోపల. సో మనం తీసేద్దాం హెల్మెట్. అది అమ్మా నిజంగా వేడైతే రేంజ్లో ఉంది. ఒక్క నిమిషం అండి, హెల్మెట్ ఆపేస్తే ఒక్క నిమిషం. ఇవిగోండి వచ్చేసి ఇనుకుడు బావులు మాట. ఏంటంటే ఇక్కడ వరద నీళ్ళు ఎప్పుడన్నా అందులోంచి వస్తే ఇందులోంచి వేరే చోటకి వెళ్ళిపోతాయి అన్నమాట. కింద నుంచి ఏవో టర్నల్స్ లాగా ఉంటాయి అన్నమాట.
ఏంటంటే ఎప్పుడైనా వరద నీళ్ళు కానీ ఏదైనా బయటకు వచ్చాయంటే వాటి నుంచి సేఫ్టీ కోసం అన్నమాట. బాగానే పెట్టారు. ఇంకా వర్క్లు ఏవో జరుగుతున్నాయి ప్రస్తుతానికి, అంత ఐడియా అయితే లేదు, చూద్దాం రండి. వేడైతే ఓ రేంజ్లో ఉంది, మామూలుగా కాదు, చల్లగా. ఇదిగోండి ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి మొత్తం కనిపిస్తుంది గోదావరి. గోదావరి దగ్గరికి అంటే వెళ్దాం. ఈ చుట్టుపక్కల మాట, ఈ చుట్టుపక్కల ఏరియా గోదావరి చుట్టుపక్కల ఏరియా. మనం ఇటు ఎడ్జ్కి వెళ్తే కానీ కనిపించదు గోదావరి. యాక్చువల్లీ ఇదివరకు నేను కారులో వచ్చాను ఒకసారి నా బెనాలి మీద వచ్చాను, కానీ మీరు అది పాత వీడియోలో చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఫ్రీడమ్ వచ్చిందో అది వచ్చాను, అప్పుడంతా దొంగచాటుగా అంత. ఎందుకండి అక్కడ మీకు కనిపిస్తుంది ఉండి ఆ బ్యారిగేడ్ లేదు, అప్పుడు లేదన్నప్పుడు మేము దాంట్లో దూకొచ్చేసి కింద ఇక్కడ ఏయో పెట్టారు, ఇక్కడ మేము అదే బీబీక్యూ చేసుకునే వాళ్ళం అన్నమాట. ఇంకా ఇప్పుడైతే మొత్తం ఓపెన్ చేశాడు, సో మొత్తం అంతా చూడొచ్చు మనం. జనాలు అయితే అంతమంది ఏం లేరు, ఎందుకంటే ఇప్పుడు టైం కాదు యాక్చువల్లీ. సో ఇది వేసుకోకపోతే మండిపోతున్నామండి యాక్చువల్లీ, సో కంపల్సరీ వేసుకోవాల్సి వస్తుంది. అదిగోండి దూకడాలు ఏమి ఉండకూడదు అన్నమాట, ఇక్కడ కరెక్ట్గా పెట్టాడు. మీరే చూడండి, ఇదిగోండి దూకకూడదు, ఈదకూడదు, క్లైమ్ చేయకూడదు, పడకూడదు, లోపలగా దీనిపైన ఎక్కి నుంచోకూడదు. సో యాక్చువల్లీ ఇట్స్ గుడ్. అయితే మాత్రం ఇది తీస్తే ఖచ్చితంగా నేను గోదావరి దగ్గర ఉన్నాను అనొచ్చు, అంత అలాగ ఉంటుంది గోదావరి. ఇదిగోండి రివర్ అయితే మంచి పోటు మీద ఉంది, అంటే ఎవరిని ఎక్కారంటే దబ్బని పోతాడు అందరూ. మేము ఇదివరకు అక్కడ చిన్న కాలువలో ఉందండి, ఆ కాలువలోకి వెళ్ళి నడిచేవాళ్ళం అన్నమాట. నాశం నీ వాళ్ళమో మంచిగా చలిలా ఇదో అక్కడికి వెళ్ళామన్నమాట. దీంతోనే వచ్చాను నేను, వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళామన్నమాట. చూడండి అసలు ఎంత వాటర్, అసలు సేమ్ గోదావరి కదండి. మీరే చెప్పండి, అసలు నాకైతే అనిపించింది అనుకోవచ్చు, హాలోజినేషన్ అనుకోవచ్చు, మీరన్నా చెప్పండి. అది నిజంగా గోదావరిలానే ఉంది కదండి. ఇది ఎవడో ఉన్నాడు, వీడు తెక్కలోడు. వావ్, అదిగోండి సేమ్ గోదావరి. నాకైతే ఏ తేడా కనిపించట్లేదు, గోదావరిలానే ఉంది. మీకు ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి నాకైతే. ఆడెవడో కోతులు ఎక్కి కూర్చున్నాడు పక్కన, అదిగోండి కోతులే ఎక్కి కూర్చున్నాడు వెళ్ళకూడదంటే. చూసారా చాలా వేగంగా వెళ్తుంది గోదావరి వచ్చి. బా ఇలా నాపే కనుక ఇక్కడ దాకా బాగానే ఉంది, కానీ ఇక్కడ కోత ఎక్కి కూర్చొని చూద్దాం. హలో నమస్తే అంట. హోయోయోంబా everything. Can you swim in this? Before you swim or not? Really? Everything I can do. Wow. Everything I can. దూకే దరిద్రం వదిలిపోద్ది. అది చూడండి క్లీన్గా చూడండి మీరే గోదావరి గట్టు అంతా. ఓకేనా? అయితే ఇక్కడ ఇది వీళ్ళిద్దరు కోతులు దిగే అందులోంచి ఇంకా కొంతమంది జనాలు కూడా లోపల ఉన్నారు యాక్చువల్లీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ల్యాండ్ ఇసుక సేమ్ టు సేమ్ ఉంది అసలు యాక్చువల్లీ. ఇదేంటిది దూకేస్తావా? యూ వాంట్ టు జంప్ ఆర్ వాట్? వాట్ ఈస్ దట్? ఓ వాలేకుమ్ సలాం. తబ్ బూషి హిందూ యా? 布尔族语，我还会阿拉伯语。阿拉伯语。Hello， 你好。ఓ, దానికి వచ్చిన లాంగ్వేజ్లన్నీ చూపించేస్తుంది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఇదండి ఎల్లో రివర్. చిగా ఎల్లో రివర్ నీ శివ మలాజలి వావా. యూ లైక్ ఎవ్రీథింగ్. ఇది మనకి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, లోపలికి ఎవడో దూకకూడదని చెప్పేసి. సో గౌరవిద్దాం మనం. అయితే ఇది చూడండి, మీరే చూడండి ఒకసారి. మొత్తం వ్యూ వచ్చేసి ఇలా ఉందండి. అక్కడ వచ్చేసి ఇంకా షాప్స్ ఏం ఓపెన్ కాలేదు, అక్కడ ఓపెన్ అవుతాయి. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుందంట, అక్కడ ఏవో ఉంటాయంట, ఇంకా ఓపెన్ కాలేదేమి, ఇంకా వర్క్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడైతే మంచి పోటు మీద ఉంది కాబట్టి ఎవరిని అలౌ చేయట్లేదు వెళ్ళడానికి. అది చూడండి, అది మంచి గొంతులేస్తుంది, అవతలైపోయి అది ఆడపడద్దో అని భయం వేస్తుంది నాకైతే.
దేవుడా. అదే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.